హాయ్ అండి. ఇవాళ గుమ్మడికాయ సాంబార్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగుంటుంది అనమాట. ఇడ్లీలోనికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసుల్లా చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ముక్కలకు ఉడకబెట్టుకోండి. ఉప్పు పసుపు అన్నీ వేసుకొని కొంచెం కందిపప్పు నానబెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోనికి సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వేరే ఉడకబెట్టుకుంటాను. ఇది పల్లీల చట్నీ వేరేగా చేసుకుంటాను అనమాట ఇడ్లీ గురించి. మా పిల్లలకి చట్నీ సాంబార్ అంటే చాలా ఇష్టం. ఇడ్లీ గురించి చేస్తాను ఇలాగనమాట. ఎప్పుడైనా ఇడ్లీ చేస్తే ఇది మరిగిపోయింది. సాంబార్ పొడి వేసి అనమాట ఇలాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలాగ మెత్తగా కలిపేయాలి. కలిపేసి అనమాట పుల్ల కూడా ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత బాగా మరగ పెట్టుకొని తాలింపు పెట్టేసుకుంటే అయిపోయింది ఇడ్లీ. ఇదిగోండి చాలా బాగుంటుంది. తాలింపు పెట్టేసాను. చాలా కొంచెం మరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాగా ఇడ్లీ అయిపోయింది. బాయ్ బాయ్. చట్నీ ఇడ్లీ.